ఇవి ఎలా వర్కౌట్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం అయితే అకౌంట్ తీసుకుంటామో, ఎగ్జాంపుల్ మాకు 3500 పే చేసి $5000 అకౌంట్ తీసుకున్నాం అనుకోండి. ఫేజ్ 1 క్లియర్ చేయాలి. ఫేజ్ 2 క్లియర్ చేయాలి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 క్లియర్ చేశాక మనకు రియల్ అకౌంట్ వస్తుంది. ఇదైతే క్లియర్ చేయాలి. ఇది ఇంత సింపుల్ గా అయితే ఉండదు. దీనికి వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే మనకు ఫండెడ్ అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో వీళ్ళకి లాభం ఏంటి? మనకు లాభం ఎంతుంది? వాళ్ళకి ఎంత లాభం ఉంది? ఇది మనం మాట్లాడుకుందాం. ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఒక $5000 అకౌంట్ తీసుకున్నారు అనుకోండి. ఒక్క పర్సన్ వచ్చేసి అరౌండ్ 3500 నుంచి 4000 పే చేస్తారు. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నా గానీ 3,50,000 నుంచి 4,00,000 రూపీస్ వరకు మన సైడ్ నుంచి వెళ్తుంది. ఇదంతా కలిపితే ఒక పర్సన్ కి వాళ్ళు ఇచ్చే $5000 ఇంత మనీ కూడా కాదు. మరి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2 మనం క్లియర్ అవ్వాలి. సో ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మనం ఏందంటే ఎవ్రీడే 5% కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. మాక్సిమం డ్రా డౌన్ వచ్చేసి 8-10% ఉంటుంది. సో ఒక అకౌంట్ మీద మనం మాక్సిమం లాస్ అయితే $250 నుంచి $400. సో ఇక్కడ ఏందంటే ఈ $250 నుంచి $400 అయితే లాస్ అవుతున్నామో, ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చేసి మనకు డెమో అకౌంట్స్. ఇక్కడ ఈ 100 మెంబర్స్ ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద పీపుల్ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 లోనే ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గానీ ఇవి ఇలా ఉంటాయి.